హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం రామాయణం బాలకాండ పార్ట్ 2 చెప్పుకుంటున్నాం. మనం ముందు వీడియోలో కౌసల్యాదేవి యాగస్వాన్ని 3 కత్తులతో వధించింది అని చెప్పుకున్నాం కదా. అసలు కౌసల్యాదేవి ఎందుకు యాగస్వాన్ని వధించింది ఈ కథలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. నేను చెప్పే కథలు మీకు నచ్చుతుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్లోకి వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కాస్త ఎంకరేజ్ చేయండి. కౌసల్యాదేవి యాగస్వాన్ని వధించింది అని చెప్పుకున్నాం కదా. ఎందుకు అంటే అది అశ్వమేధ యాగంలో ఒక నియమం. ఇది మాత్రమే కాదు, అశ్వమేధ యాగంలో ఇంకా చాలా నియమాలు ఉన్నాయి. అసలు అశ్వమేధ యాగం ఎలా చేస్తారు, అందులో ఉండే నియమాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ రోజు రాత్రి ఓసాల్లో కౌసల్యాదేవి ఆ గుర్రం పక్కన పడుకుని ఉండాలి. మరుసటి రోజున ఈ యాగం చేయించిన ఋత్వికులకి రాజు 4 భార్యల్ని దానం చేయాల్సి ఉంటుంది. వాళ్ళెవరంటే, మొదటిది పట్టమహిషిని, ఉపేక్షిత భార్యని, ఉంపుడుగత్తెని, చివరిగా పాలాకాలిని దానం చేస్తాడు. ఆ ఋత్వికులు ఆ 4 భార్యల్ని తిరిగి రాజుకి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ రాజు తన భార్యల్ని తీసుకొని ఆ ఋత్వికులకి కొంత ధనాన్ని దానంగా ఇస్తాడు. ఇప్పుడు ఆ గుర్రం శరీరంలో నుంచి వప అంటే జంతువుల కడుపులో బొడ్డు కింద ఉండే ఉల్లిపొర లాంటి కొవ్వు, దీన్ని తీసి ఆ అగ్నిలో వేశారు. ఆ వప అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని అంటే ఆ పొగని రాజు పీల్చాల్సి ఉంటుంది. దీన్నే అశ్వమేధ యాగం అంటారు. అలా పీలిస్తే తనకి సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందో ఆ పాపం పోతుంది. చివరిగా ఆ గుర్రం శరీరంలో మిగతా భాగాల్ని ఆ హోమంలో హవిస్సుగా సమర్పిస్తారు. దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేధ యాగం చేయించిన ఋత్వికులకి దానం చేశాడు. అప్పుడు వాళ్ళు, మేము ఈ భూభారాన్ని వహించలేం, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు. దక్షిణ లేని యాగం జరగకూడదు కనుక దశరథ మహారాజు ఆ ఋత్వికులకి 10 లక్షల గోవుల్ని, 100 కోట్ల బంగారు నాణాల్ని, 400 కోట్ల వెండి నాణాల్ని దానంగా ఇచ్చాడు. అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ 1 కోటి బంగారు నాణాల్ని దానం చేశాడు. ఋష్యశృంగ మహర్షి లేచి, ఓ రాజా, నీకు సంతానం కలగడం కోసం నేను అథర్వణ వేదంలో చెప్పిన ఒక బ్రహ్మాండమైన ఇష్టిని చేయిస్తాను, అదే పుత్రకామేష్టి యాగం అని చెప్పి ఆ ఇష్టి ప్రారంభించారు. ఆ ఇష్టి జరుగుతున్నప్పుడు అందులో తమ తమ భాగాల్ని పుచ్చుకోవటానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైన వారు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అప్పుడు ఏం జరిగింది, బ్రహ్మతో వీళ్ళంతా ఏం చర్చించారు, నెక్స్ట్ కథలో తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మీరేం చేయాలి, ఈ కథకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్లోకి వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మర్చిపోరు కదా. థ్యాంక్ యూ.